హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అంజీ. మీరు చూస్తున్నారు అంజీ టెక్ విజన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, అంటే సిస్టంలో అయితే అనేక సాఫ్ట్వేర్లను ఉపయోగించి యూట్యూబ్ బ్యానర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలా కాకుండా మొబైల్లో క్రియేట్ చేయాలంటే యూట్యూబ్ బ్యానర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి? యూట్యూబ్ బ్యానర్ అంటే ఛానల్ యొక్క ఆర్ట్ అనమాట. మన ఛానల్ లోగో ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఛానల్ లోగో వెనకాల ఒక ఆర్ట్ ఉంటుంది. ఆ ఆర్ట్లో మనం మన డిజైన్, మనకి ఛానల్కి సంబంధించినటువంటి డిజైన్ కానీ పేరుని కానీ క్రియేట్ చేసుకొని ఎలా మెన్షన్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకున్నాం. సో ఫ్రెండ్స్, దానికి ముందుగా చేయవలసిన ఏంటంటే ఆ ఛానల్ యొక్క ఆర్ట్ అంటే ఏంటి, ఆర్ట్ సైజ్ ఎంత, బ్యానర్ సైజ్ ఎంత, విడ్త్ ఎంత, హైట్ ఎంత అన్న దానికోసం కూడా నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఒక యాప్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాని పేరే కాలిక్యులేటర్ యాక్సెప్ట్ రేషియో. ఫ్రెండ్స్, ఆ వీడియో మీరు చూడండి. చూసి దాని యొక్క యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలన్నది మనం అందులో కనుక సైజు అంటే హైట్ విడ్త్ కనుక మనం అందులో మెన్షన్ చేస్తే దాని యొక్క రిజల్యూషన్ ఎంత అన్నది మనకి తెలిసిపోతుంది. రేషియో కానీ రిజల్యూషన్ కానీ తెలుస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇవేమీ అక్కర్లేకుండానే మనం యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలో, అది మొబైల్ని ఉపయోగించి మొబైల్ ఏ విధంగా క్రియేట్ చేయాలన్నది ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. స్కిప్ చేస్తే కనుక మీకు అర్థమవ్వదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మొబైల్ని ఉపయోగించి మనం యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. దానికోసం ముందుగా మీకు ఒక విషయం చెప్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ అన్న ఒకటి, యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అన్న ఒకటే. సో ఫ్రెండ్స్, దాని యొక్క రిజల్యూషన్ ఎంత అన్నది మనకు తెలియకుండా యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ని మనం క్రియేట్ చేయలేం. సో ఫ్రెండ్స్, ముందు యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ని మనకి సైజ్ తెలియాలి. ఫ్రెండ్స్, సైజ్ అంటే పొడవు ఎంత, వెడల్పు ఎంత, దాని యొక్క రేషియో అన్నది కూడా మనకు తెలిసి ఉండాలి. ఈ రెండు తెలియకపోతే కనుక మనం యూట్యూబ్ ఛానల్ బ్యానర్ని క్రియేట్ చేయడం సాధ్యం కాదు. ముందుగా యూట్యూబ్ ఛానల్ యొక్క రిజల్యూషన్ ఎంత ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. చూసిన తర్వాత దాన్ని ఎక్కడ మెన్షన్ చేయాలి, ఆ రేషియో యొక్క హైటు, వెడల్పు, అదే వెడల్పు, పొడవు వెడల్పు ఎక్కడ మెన్షన్ చేస్తే దాని యొక్క సైజెస్ వస్తాయి కూడా మనకి ఈ వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, దానికోసం ముందుగా మనకు సంబంధించినటువంటి మొబైల్లో ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. నేనైతే యూసీ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. యూసీ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ఛానల్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ 3 డాషెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు క్లిక్ చేసి మై ఛానల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. మై ఛానల్లోకి ఎంటర్ అవ్వండి. మై ఛానల్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. మై ఛానల్లోకి ఎంటర్ అయిన తర్వాత దాని యొక్క ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇదిగో ఫ్రెండ్స్, ఇదే యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి బ్యానర్. దీన్నే యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ అని కూడా పిలుచుకుంటాం. దీన్ని కనుక మనం ఎడిట్ చేయవలసి ఉంటే కనుక, అదే క్రియేట్ చేసుకోవాలన్నా ఎడిట్ చేయాలన్నా ఇక్కడ ఒకసారి క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ కార్నర్లో చూసారా ఒక పెన్సిల్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఛానల్ ఆర్ట్ అని ఉంది కదా. ఎడిట్ లింక్స్ అంటే మనకు సంబంధించినటువంటి ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ URL మొదలైనవి మనం అక్కడ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ని ఎడిట్ చేయాలి కాబట్టి ఎడిట్ యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ని ఒకసారి క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాని యొక్క ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, సెలెక్ట్ ఏ ఫోటో ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని ఉంది కదా. చూడండి, చిన్న చిన్న గీతల కింద ఉంది కదా, గీతలు ఉన్నదంతా యూట్యూబ్ ఛానల్ యొక్క ఆర్ట్. ఇందులో మనం ఒక మనకు సంబంధించినటువంటి ముందుగా తయారు చేసుకున్న ఏదైనా ఆర్ట్ అంటే డిజైన్, మన ఛానల్ డిజైన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మనకి ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలీదు, అలాంటప్పుడు ఇంకో ఫ్రెండ్స్, హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్, అదే హౌ టు క్రియేట్ ఏ ఛానల్ ఆర్ట్ అని ఉంది కదా. దీన్ని క్లిక్ చేసినా కానీ మనం డైరెక్ట్గా వీడియోలోకి ఎంటర్ అవుతాం. అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలన్నది చూపిస్తారు. సో అది సిస్టంలో క్రియేట్ అవుతుంది కాబట్టి మనం మొబైల్లో క్రియేట్ చేయాలి కాబట్టి ముందుగా దీని యొక్క రిజల్యూషన్ కూడా ఇక్కడే చూపిస్తాడు. చూడండి ఫ్రెండ్స్, రికమెండెడ్ ఛానల్ ఆర్ట్ సైజ్ అని ఉంది కదా.
2560 ఇంటూ 1440. సో దీని యొక్క రెజల్యూషన్ అంటే యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఏదైతే ఉందో దాని యొక్క రేషియో అనమాట. సో మ్యాక్సిమం ఫైల్ సైజు 6 MB. మనం తయారు చేసుకునేటువంటి ఫైల్ సైజు 6 MB దాటి వెళ్ళకూడదు. దాటి వెళ్తే కనుక దీంట్లో అప్లోడ్ అవ్వదు, ఎర్రర్ అని వస్తుంది. దానికోసం ముందుగా ఇది మనం క్రియేట్ చేసుకోవాలంటే ఒక యాప్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందని చెప్పాను కదా, ఆ యాప్ పేరే పిక్సెల్ ల్యాబ్. పిక్సెల్ ల్యాబ్లోకి ఒకసారి వెళ్దాం ఫ్రెండ్స్. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఈ టెక్స్ట్ మనకు అవసరం లేదు, ఇప్పుడు డిలీట్ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ని ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, ఇమేజ్ సైజ్ని ఒకసారి క్లిక్ చేయండి. ఇమేజ్ సైజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా, కస్టమ్ని ఒకసారి ఓపెన్ చేయండి. కస్టమ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒక పైనుంచి వస్తే కనుక 4th ఆప్షన్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ బ్యానర్. దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా దాని యొక్క హైట్ విడ్త్ ఇందులో మెన్షన్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, 2560 విడ్త్, హైట్ వచ్చేసి 1440. ఇది ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ యొక్క బ్యానర్. పైన కూడా చూడండి ప్రీసెట్ యూట్యూబ్ ఛానల్ బ్యానర్, దాని యొక్క విడ్త్ ఇది, దానికి హైట్ ఇది, ఈ రెండు కలిపి మనం ఒక ఆర్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, దీనికైతే సిస్టంలో అయితే ఇక్కడ గీతల కింద ఉంటాయి, ఇక్కడ ఇలాగ గీతల కింద ఉంటాయి. ఈ సర్కిల్లోనే మనకి పేరు అనేది రావాలి. బ్యాక్గ్రౌండ్ అంతా మీకు సంబంధించిన ఏదైనా డిజైన్ని ఇచ్చుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే మన పేరు ఉండాలి. ఇంకా అంతకుమించి ఎక్కువగా ఉంటే కనుక యూట్యూబ్ ఛానల్లో చూసుకున్నప్పుడు దాన్ని మనం అక్కడ ఎడిట్ చేసుకునేటప్పుడు పేరు చాలా పెద్దగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దానికోసం మనం ముందుగానే ఇక్కడ ఈ ఏరియాలోనే మన ఛానల్ పేరుని ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మనకి టెక్స్ట్ని యూజ్ చేసి ఏదైనా పేరుని మెన్షన్ చేసుకుని అందులో ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఎడిట్ చేసుకున్నాను, అందుకే దానికోసం ఒకసారి మళ్ళీ బ్రౌజర్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ వస్తున్నాను. నేను బ్యాక్ వచ్చిన తర్వాత ఇదే ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసుకున్నటువంటి ఆర్ట్ ఇదే. సో ఫ్రెండ్స్, మీరు కూడా దాన్ని క్రియేట్ చేసుకుని ఇక్కడికి వచ్చి ముందుగా పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకోండి. పిక్సెల్ ల్యాబ్లో ఓపెన్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ ఓపెన్ చేయండి. 3 డాట్స్లో ఇమేజ్ సైజ్లోకి వెళ్ళండి. ఇమేజ్ సైజ్లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్ బ్యానర్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్గా దాని యొక్క సైజు హైట్ విడ్త్ మెన్షన్ అయిపోతుంది. ఓకే చేసుకుని ముందు అక్కడ మీరు క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ఛానల్ను ఓపెన్ చేసుకోండి. ఈ ఛానల్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ పెన్సిల్ సింబల్ నొక్కి అక్కడ ఎడిట్ ఛానల్ ఆర్ట్ అని ఉంది కదా, దాన్ని ఓకే చేసుకుంటే మీకు సెలెక్ట్ ఏ కంప్యూటర్ ఫోటో అని ఉంది కదా, మీ కంప్యూటర్లో నుంచి అంటే మీకు మొబైల్లో ఉన్నటువంటి మీరు ముందుగా తయారు చేసుకున్న ఆర్ట్ని తీసుకొచ్చి అందులో ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి మీ ఛానల్ని రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసుకున్న తర్వాత ఆర్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇప్పటివరకు ఇంతే. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.